పరిశుద్ధుడవు నాయనా, ప్రేమల తండ్రి, జీవముల దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినవయ్యా. ఈ దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయాలను నిబ్బరపరచండి, విశ్వాసంతో నింపనైనా యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, లేవికాండము 26వ అధ్యాయము ఒకసారి చూసుకుందామండి. మొదటి వచనములో దేవాది దేవుడు ఏమి చెబుతున్నాడో విందాం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు, మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడినైనా యెహోవాను. దేశములో అనగా ఈ వాక్యము చదివిన చాలామంది క్రైస్తవులైనా లేదా వేరే మతస్థులైనా వాళ్ళు ఏమనుకుంటారంటే, లేవికాండం 26వ అధ్యాయము ఇది కేవలం ఇశ్రాయేలుకే సంబంధించింది కదా, యెహోవా దేవుని బిడ్డలు కదా వాళ్ళు, మన భారతదేశానికి ఏం సంబంధము అని అనుకుంటున్నారు. బైబిల్లో ఇక్కడ దేవాది దేవుడు ఏం రాశాడో చూసుకుందాం మరొకసారి. ఏమంటున్నాడో, మీరు విగ్రహములను చేసుకొనకూడదు. ఎందుకంటే ఈ యొక్క సమస్తమును సృష్టించిన దేవుడను నేను, ఇక మీకు అందరికీ నేను తండ్రిని, నేను సృష్టికర్తైన దేవుణ్ణి. ఇక నన్ను విడిచి మీరు వేరే వాటిని, అన్ని దేవతల వైపు మీరు తిరిగితే నాకెంత బాధ, నాకెంత కోపము. నన్ను విడిచి మీరు దేన్ని ఆరాధిస్తున్నారు, దేన్ని నమ్ముతున్నారు మీరు అనేది దేవుని యొక్క బాధ. అందుకని ముందే దేవుడు రాసిపెట్టాడు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ. ఏమండి, ఏ మానవుడైనా ఎప్పుడైనా దేవుని చూశాడా? దేవుడు ఇట్టుంటాడు, దేవుడు ఈ విధంగా దేవుని డిజైన్ చేయాలి. ఏమండి, దేవుని కన్ను ఇలా ఉన్నాయి, దేవుని ముక్కు ఇలా ఉంది. అసలు యేసు ప్రభు బొమ్మను కూడా పూజించడం పాపమండి. అసలు విగ్రహ ఆరాధన అంటే వ్యభిచారంతో సమానం. సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టి ఇక నువ్వు ఆయన కంటే నువ్వైనా నేనైనా ఎక్కువగా ఏది ప్రేమించినా కూడా అది విగ్రహమే. మరి ఇక్కడ చెక్కిన ప్రతిమను కానీ, అది ఎలాంటి ప్రతిమైనా సరే, ఆడైన కావచ్చు మగ కావచ్చు, బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు. ఏమండి, ఈరోజు ఇన్ని దేశాలు ఉన్నాయి, ఏం ప్రజలకు ఏమైనా గ్రహింపు ఉందా? నిజ దేవుణ్ణి పక్కన పెట్టి ఆయనను ఆరాధించాల్సి ఉంది పోగొట్టి, బొమ్మను రాళ్ళను రాతిని ఏం చేస్తున్నారు? నిలబెడుతున్నారు. మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నిలబెట్టవాకండి, సాష్టాంగపడవాకండి, నమస్కరించవాకండి. మీ దేశంలో నిలపకూడదు, దానికి సాష్టాంగపడకూడదు, దానికి నమస్కరించకూడదు, లేనిపోయిన శాపలు తెచ్చుకోబాకండి అని బైబిల్ గ్రంథం చెప్తారు. దేవుడు వద్దు, నిలబెట్టబాకండి అండి. విధేయత, వీ హ్యావ్ టు ఒబే టు వాట్ గాడ్ ఇస్ సేయింగ్. ऊपर वाला क्या बोल रहा है वो सुनने के बाद में क्या करना है, क्या नहीं करना है, what we have to do and what we don't want to do. We have to think that about that. Idol worship is very dangerous in sight of God. విగ్రహారాధన చాలా భయంకరమైన పాపమని పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో తెలియపరుస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మళ్ళా నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం చదువుతానండి, చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశం మంది కానీ, పైన ఆకాశం అంటే ఇంకా అన్ని దేశాలు రావా? ఒక భారతదేశమేనా, ఒక ఇజ్రాయల్ దేశమేనా, ఇంకా వేరే లేవా దేశాలు?
ఏమి తిక్క ప్రజలరా నాయన, ఎంత చక్కగా రాశాడు దేవుడు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇంత స్పష్టంగా రాశాడు. అర్థం కావటం లేదా జనాలకు? మన దేశం గురించి చూసుకుందాం. మన దేశంలో ఉన్న మన ప్రధానమంత్రి గారు ఆక్సిజన్కు ₹1,00,00,000 డబ్బు ఖర్చు పెట్టరా నాయనా అంటే ఈరోజు ప్రజలు మొత్తుకుంటున్నారు. ₹1,00,00,000 ఈ యొక్క వేరే దేశాల నుంచి విదేశాల నుంచి వచ్చిన ఆ డబ్బును ఆ సహాయమును ఏం చేయాలి? హీ హాస్ టు స్పెండ్ ఫర్ ది ఆక్సిజన్ ప్లాంట్. ఏమి ఆలోచించాలి? విగ్రహాన్ని తయారు చేయడానికి ఏదో 150 అడుగులో 300 అడుగులు ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి కొన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాడట మన ప్రధానమంత్రి గారు. ఏమండి, ఇదే అండి మన దేశంలో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రి తెలియదు, చదువు లేదా, మోటోలా? ఏమండి, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోసా? ఎందుకు ఆలోచన చేయరు? విగ్రహంలో ఏముంది? ప్రాణం ఉందా? మాట్లాడగలదా? చూడగలదా? సాయం చేయగలదా? నీ కష్టాన్ని దూరపరచగలదా? నీ జబ్బును బాగు చేయగలదా? లేనిపోయిన శాపం తీసి పెట్టుకుంటున్నారు. మన కుంభమేళ అంట. కుంభమేళ ఏం మేళారా నాయన? ఏమైనా భయం ఉందా దేశంలో ఉన్న ప్రజలకు? పెద్ద పెద్ద నాయకులకు గ్రహింపు ఉందా? జ్ఞానం ఉందా? ఎందుకండి ఇలా చదువు? దేవుడు ముందే చెప్పాడు, పైన ఆకాశం అందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని నీళ్ళు. ఏమండి, ఈ స్వాములు, మాంత్రికులు, పూజారులు మన దేశంలో కుంభమేళ జరిగింది. ఎంతమంది అండి ఆ స్నానం చేయడం ఆ నీళ్ళల్లో? అసలు మాస్కం ధరించారా? జాగ్రత్త పాటించారా? ఈ సాధువులంతా, భక్తులంతా, ఇల్లు హైందవ భక్తులు, క్రిస్టియన్స్ అయినా సరే మీటింగ్స్ ఏర్పాటు చేయడము, అక్కడక్కడ గుంపు కూడి ప్రార్థన, అది కష్టపడి ఇప్పుడు చేయకూడదు. అది నవ్ వీఆర్ ఇన్ ఎ డేంజరస్ పాయింట్. నవ్ చాలా అపాయకర స్థితిలో ఉన్నాం మనం. ఎంతమంది సేవకులు చనిపోయారండి? ఎంతమంది నాకు తెలిసిన సేవకులు, నాతో మాట్లాడిన వాళ్ళు ఎంతమంది చనిపోయినారండి? ఎంత దుఃఖముతో తెలుసా మా లాంటి వాళ్ళకు. నీకు దుఃఖముదే లేదు నాకు తెలియదు, కానీ సోదరుడా, జాగ్రత్త పాటించండి, జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే ఇంటి నుంచి అడుగు బయట పెట్టండి. అవసరమైతేనే, అనవసరంగా బయట తిరగబాకండి. మరణదూత సంచరిస్తూ ఉన్నాడు. దేవుని కాపుదల కింద ఉందా? పరిశుద్ధుల దేవుని ఒక ప్రసన్నత, ఆయన కృప కొరకు వేడుకుందాం. జస్ట్ వీ హ్యావ్ టు బెగ్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, బికాస్ అవర్ గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమే ఉన్నాడు. వీ నీడ్ హిస్ గ్రేస్, వీ నీడ్ హిస్ ప్రొటెక్షన్. ఆయన కనికరగల దేవుడు. తను నమ్ముకున్నప్పుడు ఎప్పుడు కాపాడుతాడు. ఒక విషయం చెప్తాను. ఏ పాస్టర్స్ అయినా, విశ్వాసులైనా, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు కరోనా ద్వారా చనిపోయినారంటే మీలో చాలా మందికి ఒక తప్పుడు ఆలోచన ఉండొచ్చు. అలాంటి ఆలోచనలు తీసేసుకోండి. దేవుని బిడ్డరా, దేవుడు తన బిడ్డలను ఏ రీతిగానే పిలుచుకుంటాడు. దేవుని ప్రశ్నించే శక్తి పరలోకంలో దూతలుగా లేదు. పరలోకంలో ఉన్న దూతలుగా లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను మానవులు మనమెంత చెప్పు. డోంట్ హ్యావ్ ఏ నెగటివ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ మైండ్ ఆల్సో. రిమూవ్, తీసేసుకో. ఆకాశం అంది కానీ క్రింది భూమి అంది కానీ భూమి కింద నీళ్ళ అయింది కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇట్లా చేస్తే దేశం మీదకి వచ్చి పడుతుంది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు, ప్రపంచమును సృష్టించిన దేవుడు, నేను కదా సృష్టించి నన్ను విడిచి మీరు అన్య దేవతల తట్టు ఎందుకు తిరిగినారు మీరు? మన భారతదేశానికి చరిత్ర ఉంది, నేను లేదనటంలే. అందరు ఉన్నారు, మహానుభావులు వచ్చి వెళ్ళిపోయినారండి. కానీ పాపల కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు లేడు, ఒక యేసు ప్రభు తప్ప. నా వాక్యమన్న విన్న తర్వాత డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, చూసుకోండి. నా సాక్ష్యం కూడా వినండి, తెలియని వారు దయచేసి. అట్లీస్ట్ వన్స్ యూ హ్యావ్ టు లిసన్ మై టెస్టిమనీ.
ఒక్కసారైనా నా భార్య చెప్పిన సాక్షిని వినండి, తెలియని వారికి షేర్ చేయండి, పంపించండి అందరికి, మీ ఫ్రెండ్స్కు, అనేకులకు. దేవుని బిడ్డారా, దేవుడు ప్రేమ గలవాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు దేశంలో అపవిత్రత, విగ్రహార్థన, లంచము, ఇక చాలా భయంకరమైన దుష్టత్వం నుండి ఇక పెద్దవారి నుంచి మొదలుకొని చిన్నవారికి అందరూ జారిపోయినారు. చాలా మటుకు దేవుడు అన్ని సహించుకుంటూనే వస్తున్నాడు. ఏమండి, దయచేసి దేవుని బిడ్డరా, సేవకుల మీద చాలా భారం ఉందండి. ఇప్పుడు అందరి కొరకు మేము ప్రార్థన చేయాల్సి ఉంది. విశ్వాసులారా, మీ విశ్వాసాన్ని పోగొట్టుకోబాకండి. బలహీనతల వైపు చూసి, వాళ్ళ వైపు చూసి, వీళ్ళ వైపు చూసి మీ భక్తిని పాడు చేసుకోబాకండి. బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా అన్ని జరుగుతూనే ఉన్నాయి. తెగులు పంపినాడు. ఇప్పుడు మనం చేసింది, ప్రభువా దయతో నన్ను క్షమించు, మా దేశ ప్రజలు క్షమించండి, మా విగ్రహాలు క్షమించండి, మా వ్యభిచారాలు క్షమించండి, మా తప్పును క్షమించండి, నన్ను క్షమించు ప్రభువా, నా నుంచి ప్రభువా, నేను చేసిన వాటి నుంచి నా ద్వారా ఇతరులు కష్టపడి బాబు నాయనా, మా దేశాన్ని కాపాడాయా, మా ప్రజలను మార్చునైనా, సత్యం వైపు నడిపించు ప్రభు అని చేయాల్సిన ప్రార్థన టైం ఇప్పుడు. మనం ప్రార్థన చేయాల్సిన సమయం వచ్చేసింది ఇప్పుడు. అందుకని చర్చ్ క్లోజ్ అవసరం లేదండి. దయచేసి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నా సహోదరులారా, సండే కూడా ఆరాధన ఉండదు. మీ ఇళ్లలో మీరు ఆన్లైన్లో ఆరాధనలో పాల్పొందండి, పార్టిసిపేట్ చేయండి, ఫాలో కండి. మీరు ఏ చర్చిలో వెళుతున్నారో నాకు తెలియదు, కానీ దయచేసి మరి మీ సంఘ కాపరికి నమ్మకంగా ఉండండి, దేవుని ప్రేమించండి, మిమ్మల్ని భక్తిలో కని నడిపించిన ఆత్మీయ తల్లిదండ్రులు ప్రేమించండి. దయచేసి ఈ లాస్ట్ డేస్లో ద్వేషించబాకండి. నా చేతులు 2 జోడించి నేను వేడుకుంటున్నాను. మీ పాదాలు పట్టుకొని అడగమని నేను చెప్పనిగానే సిద్ధమున్నా. దయచేసి వారు మీ కొరకు ఎంతో భారంగా ప్రార్థించినారు, మీ కుటుంబం కొరకు ఎంతో కన్నీరు గార్చింటారు. వాళ్ళ క్షేమం కొరకు మీరు కూడా ప్రభుని ఎరిగి ఉంటే మీరు లోతుగా ప్రార్థన చేయండి. అందుకని నేను భక్తులు నడిపించిన తండ్రిని, నేను భక్తులు నడిపించిన తల్లిని నువ్వు ఎప్పుడు చెడుగా ఆలోచించవద్దు, తప్పుడుగా మాట్లాడవద్దు. దయచేసి లేనిపోయిన శిక్ష తెచ్చుకోవద్దు నీ మీదకి. నేను చెప్పేది అది. దయచేసి ఒకవేళ నీ హృదయంలో, నీ మనసులో తప్పుగా ఏదైనా ఇంతవరకు కలిగి ఉండింటే ఈ రోజే దాన్ని తీసేసుకో నీ హృదయంలో నుంచి, నీ మనసులో నుంచి. దేవా, వాళ్ళు మీ సేవకులు, మీ బిడ్డలు తండ్రి. ఎంతోమంది ప్రభా ప్రయాసపడుతున్నారు, మీ కొరకు ప్రయాసపడుతున్నారు, ఏడుస్తున్నారు, ప్రజల కొరకు, మాలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా అని మీరు వారి వెనకాల ఎంతో భారంగా మీరు కూడా ప్రార్థన చేయాలి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రతి సంఘ బిడ్డ కొరకు, ప్రతి తెలిసిన వారి కొరకు, దేశం కొరకు, నాయకుల కొరకు. ముఖ్యంగా నా మైండ్ అంతా మన ప్రధానమంత్రి మోడీ గారి గురించిన ఆలోచన, మన సీఎం గారైన మా బ్రదర్ జగన్ గారి గురించిన ఆలోచన. ఎందుకంటే వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడిన ఆశ ఈరోజు కూడా. ఒకవేళ ఈ యూట్యూబ్ ఒకవేళ వాళ్ళకి పంపించినా నా మెసేజ్ కూడా నేను ఫేస్ టు ఫేస్ వాళ్ళతో మాట్లాడడానికి నేను రెడీ ఉన్నాను. నేను ఎవరిని, వేర్ ఐఎమ్ స్టేయింగ్, what of everything God has done in my life. I am ready to share my testimony with Brother Jagan and all the CMs also, and also Prime Minister Modi garu. దేవుడు ఒకటే మాట్లాడాడు, ఏలేను గాని దేవుడినైన యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. దేవుని సృష్టికర్త అయిన తండ్రిని, సృష్టికర్త అయిన దేవుని అంట ఈ దేశాలు నాయకులైన ప్రపంచం మీద ద్వేషిస్తే ఏం చేస్తాడు దేవుడు తెలుసా? 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాడట. తరాలు 3-4 తరములు, 1 కాదు 2 కాదు. తండ్రుల దోషము పిల్లల మీదకి, పిల్లల మీదకి. అయ్యో, ఎంత ఘోరం అండి ఇది దేశం. అందుకని దేశం పశ్చాత్తాప టైం వచ్చింది. ఓ నిజమైన దేవుడా, సృష్టికర్తన దేవా. చాలామంది అంటారు దేవుడు అంటే పరాశక్తి, దేవుడు అంటే వెలుగు, దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే మంచివాడు. చంపేవాడు కాదు దేవుడు. ఎప్పటికైనా మతికి పెట్టుకోండి, దేవుడు ఎప్పటికీ ప్రేమ స్వరూపే. అందుకనే మనము నశించిపోకూడదని, మనము నరకముల పడి కాలకూడదని ప్రేమగల దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు భూమి మీద. అక్కడ అందుకనే ప్రపంచ మొత్తములో మధ్య భాగము జెరూసలేం. ఆ ప్రాంతములో
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాల్సి వచ్చింది. రాజు సింహాసనం మధ్యలో ఉంటుంది, పక్కన ఉండదు, ముందు ఉండదు, ఎక్కడ వెనక ఉండదు, మధ్యలో. నువ్వు యూదుల రాజు అంటే అవును, నువ్వు అన్నట్టే అన్నాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు లేకుండా ప్రపంచం కలగలేదు. బైబిల్ కానీ గ్రంథాలు కానీ ఏదైనా సరే మీరు చదువుకోండి, పురాణాలు చదవండి, బయటికి తీయండి, మీరు చదువుకోండి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకు బైబిల్ సత్యం అంటున్నాడంటే బైబిల్లో నుంచి అనేకమైన విషయాలు బయటకు వచ్చినాయి. కరోనా అనేది పెద్ద జబ్బు, ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ఇంతకుముందు జరిగినదే, ఇంతకుముందు వచ్చిపోయినదే ఇది. నా సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని యందు ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు, భయపడవద్దు. నా తల్లి, నా తమ్ముడా, నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు గొప్ప వ్యక్తి అయినా, నువ్వు చిన్నవాడువేనా, నువ్వు దేవుని నమ్ముకుంటే, నువ్వు దేవుని మీద భారం వేస్తే దేవుడు తప్పక నీకు సాయం చేస్తాడు. అదిగో చెప్తున్నాడు, నేను రోషం గల దేవుడు అంటున్నాడు దేవుడు. తెలుసా, నేను రోషం గల దేవుడను. దేవుడు అంటే ప్రాణం ఉంది ఆయన. ఆయన మాట్లాడేవాడు రాయి కాదు, ఆయన కొండ కాదు, రాయి కాదు, బండ కాదు, కొండ కాదు బిడ్డ. దేవుడు మాట్లాడేవాడు. దేవుని యొక్క స్వరం కూడా విన్నాం మేము, ఆయన తాకిడి చూశాం మేము. అందుకని చెప్తున్నాము, నేను నా భార్య, నమ్మండి ఇప్పుడైనా యేసు ప్రభువును. నీ వ్యక్తిగత పాపాలని ఒప్పుకో, క్షమించి నీకు యేసే సిద్ధంగా ఉంది. ఎందుకంటే నీ కోసం, నా కోసం కదా ఆయన శిలువ మీద ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది, చిందించింది. ఎవరి కోసం అనుకున్నాం? యూదుల కోసమనే. ఏదో యెరూషలేములో బెత్లెహేములో పుట్టాడు యేసు ప్రభు వారు, వాళ్ళ కోసంలే ఆయన చనిపోయి కాదు. నీ పాపాలు నా పాపాలు మోసుకున్నాడు, భరించాడు ఆయన. మన శాపం మనం మోసుకోలేము, అన్నిటిని సహించుకున్నాడు యేసు ప్రభు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారు వీరు తెలియదు, వీరిని క్షమించమన్నాడు. లేకపోతే మనం ప్రపంచం ఈరోజు బ్రతికేది కాదు, మన దేశం ఉండేది కావాల్సిన. అంటే ప్రతి దేశము కూడా అపవిత్రత విగ్రహారాధనతో నిండి ఉందండి. న్యాయం లేదు, చట్టం యథార్థత లేదు, ప్రేమలు లేవు, తగ్గిపోయినాయన్నీ. ఎంత భయంకరం అండి చెప్పాలంటే. కుంభమేళ జరిగింది, ప్రతి ఒక్క స్వాములు, ప్రతి ఒక్క పూజలు, ప్రతి ఒక్క భక్తుడు, హైందవ భక్తులు వాళ్ళ గ్రామాలకు, పల్లెటూళ్ళకు, పట్టణాలకు వెళ్ళిపోయింటారు వాళ్ళు. ఈ స్నానం తర్వాత ఎంతమందికి వైరస్ పంచిపెట్టింటారు, ఎంతమందికి ఈ జబ్బు పంచిపెట్టారండి. మన ప్రధానమంత్రి గారికి ఏమైనా గ్రహింపు ఉందా, జ్ఞానం ఉందా? ఆలోచించండి. ఎవడైనా ఉన్నాడా ప్రశ్నించడానికి ఆయన్ను? ఆ అధికారిని మాట్లాడడానికి ఎవరికి జ్ఞానం ఉందా? క్రైస్తవులను సరే, ఎక్కడ మనం సమావేశానికి వీలు లేదు ఇప్పుడు. ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. దయచేసి అంటించబాకండి, మీరు అనేకులు బలహీనులు చేయబాకండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అనేకులు కూడా రక్షించండి అంటున్నారు. మంచిది కదా. నిజమైన క్రైస్తవుడు తాను మేలు చేసుకుంటాడు, అనేకులకు మేలు చేస్తాడు. దేవుని ఎరిగినవాడు మేలు చేస్తాడు, దేవుని ఎరగనివాడు కీడు చేస్తాడు. సింపుల్ అండి. నా సహోదరి సహోదరుడా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చూచేతారు. సమాధానపరచు నీ ద్వారా ఇరుగుపరు వారికి, హిందూస్ అయితే, ముస్లిమ్స్ అయితే, ఇంకా వేరే వాళ్ళ కాస్ట్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు. మనమంతా ఒక తండ్రి బిడ్డలు. మన దేవుడు సృష్టికని దేవుడు ఒకడు. వాళ్ళు మనకి 4 కాళ్ళు 4 చేతులు లేవు మనకు. దేవుని స్వారూప్యం నీది నాది. ఏ దేశంలోనైనా చూడు, అందరికి 2 కాళ్ళు 2 చేతులే, 2 కన్నులే, 4 5 కన్నులు లేవు. హైటు, రంగు వేరే డిజైన్గా ఉండొచ్చు, కానీ మనందరినీ సృష్టించిన దేవుడు ఒకడే. ఆ తండ్రిని తెలుసుకో. దేవుని బిడ్డరా, దేవుని దుఃఖపెట్టవు. ఎప్పుడైతే మానవుడు పశ్చాత్తాపడతాడో, నిజంగా ప్రజలు పశ్చాత్తాపడి కన్నీరు గార్చి బయటకు వస్తారు. ప్రభువా, ఓ నిజదేవుడా, మమ్మల్ని క్షమించు నాయన, మాకు తెలియక మేము పొరపాటు చేశామయ్యా, అయ్యా మా దేశ ప్రజలను కాపాడండి, కనికరించండి అని నిజంగా ఎవరైతే పశ్చాత్తాపడతారో నిజంగా దేవుడు కనికరిస్తాడండి. ఆయన కోపం చల్లారిపోద్దండి. చూడండి, ఒక మాట అంటున్నాడు మరొకసారి. హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయము, 13వ వచనంలో, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేవుడు అంటున్నాడండి. దేవుడికి చూడండి, దేవుని కోపము చాలా భయంకరమైనదండి. అన్ని రకమైన పాపములు ప్రపంచంలో, దేశములలో జొరబడి
దేవుని చట్టాన్ని పాడు చేసింది కాకుండా ఇంకా దేవుణ్ణి రెచ్చగొడుతున్నారండి ప్రజలు. మీ దేవుడు వేరే, మా దేవుడు వేరే అంటున్నారు. ఏం పిచ్చి మాటలు రాబాయి. దేశానికి ఒక దేవుడా? ఆ దేశానికి ఒక దేవుడు, ఈ దేశానికి ఒక దేవుడు. దేవుడు ఫారంకి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, గలీకి ఒక దేవుడు, యుగానికి ఒక దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు దేవుడు, ఆయన మారడైనా. సమయం మారిపోయింది, క్యాలెండర్ మారిపోయింది, సంవత్సరాలు మారిపోయింది, వాతావరణం మార్పు వచ్చి దేవుడు మారుతాడా? మనిషి బుద్ధి మార్చుకోవాలి. ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్, ఓమ్నిపోటెంట్ గాడ్. 14 అధ్యాయము 13 వచనం. నరపుత్రుడా, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధి అవుతాడు దేవుడు. మనిషి అయినా దేశమైనా సృష్టించిన దేవునికి వ్యతిరేకంగా నిలబడకూడదు, తప్పు చేయకూడదు అంటున్నాడు. విశ్వాసఘాతకంగా మనం ఎప్పుడు జీవించడానికి లేదు. నా సహోదరి, నా సహోదరులారా, బైబిల్ చదువు బాగా. యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయము 13 వచనంలో మీరు చదువుకోండి. మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డల కోసం, మీ సంఘ కాపరుల కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు మీ కొరకు ఎంతో ప్రార్థన చేసి, ఎన్నో ఉపాధులు ఉండి మీ కుటుంబం కొరకు, మీ క్షేమం కొరకు ప్రార్థన చేసి ఉంటారు. నా సహోదరి సహోదరుడా, ప్రేమతో ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల అన్యులు ఉన్నారు, మన భారతదేశం నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా. మా దేశంలో మిశ్రిత జనాంగంనైనా మేము మా దేశం అంతా కలిసి ఉన్నామయ్యా. ప్రతి ఒక్కరము కలిసి ఉన్నాం ప్రభువా. తెలిసి తెలియక ఏదో పొరపాటు చేసాం నాయన. మా పూర్వీకులు కూడా విగ్రహార్థికులండి. తర్వాత యేసు ప్రభువుని తెలుసుకున్నారు, సత్యం తెలుసుకున్నారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. బైబిల్ వాక్యం చదువుతా మొండిగా జీవించలేదు వాళ్ళు, సత్యం తెలుసుకున్నారు. 10 మంది చెప్తుంటే వినాలండి. వినే స్వభావం ఉండాలి. ఆత్రపడి మాట్లాడకూడదు, తొందరపడకూడదు. ఎదుటివాని మాటనికి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకు తొందరపడతావు? ఏదైనా సరే మంచి తీసుకో, చెడుని విడిచిపెట్టు. మన దేశ ప్రజల చెడు తీసుకుంటున్నారు, మంచిది వదిలేస్తున్నారు. ఏం చెప్పాలండి? దయచేసి దేవుని మీద అలాంటి వారి కొరకు కూడా ప్రేమతో ప్రార్థన చేద్దాం. మనందరినీ దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభుని అడుగుదాం, ప్రభువా దయచేసి నాయన మీ కనికరం మా పట్ల రాని ప్రభువా, మీ దయ మా మీద చూపించయ్యా. ఎంతమంది సహోదరులు, ఎంతమంది యవన బిడ్డల నుండి చనిపోతున్నారు. నా సహోదరి సహోదరులారా, మనుషులను పశువులను ఇటువంటి న్యూస్లో చూస్తే, తెలంగాణలో హైదరాబాద్లో జూ పార్క్, అందులో ఉన్న సింహాలు, యానిమల్స్, వైల్డ్ యానిమల్ అయి జబ్బుతో పడ్డాయని వింటా ఉన్నాం వార్తలలో. మరి చెప్పలేదు ఇక్కడ ఏమని దేవుడు? ఆహారం లేకుండా చేసి ఎంత కరువైంది ఇప్పుడు ఆహారానికి. రానికి కష్టం వద్దండి దేవుని బిడ్డారా. మనకు ఆహారం దొరకడం కూడా కష్టమే. అందుకని ఉపవాసం నుండి అలవాటు కలిగిన వాళ్ళు, ఉపవాసం చేత దేవుని పాదాల దగ్గర గంటల ప్రార్థన చేసి అలవాటు కలిగిన వాళ్ళు ఎప్పటికీ భయపడరు. అందుకని చెప్పేది మేము సంఘం ఎన్నోసార్లు బిడ్డలకు, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండడం నేర్చుకోండి. నువ్వు పీకల దాకా తింటావు, నీకేం అర్థమైంది? సేవకుడు అంటే, వాక్యం అంటే, ప్రసంగం అంటే, పరలోకం అంటే, కరోనా అంటే ఊడ్చుకపోతా ఉంది. మరణదూత, దేవా మమ్మల్ని కాపాడు, మా బిడ్డలు కాపాడు, మా కుటుంబాలు కాపాడయ్యా. మా భర్తకు మారుమనసు లేదు నాయన, మారుమనసు దయచే అయ్యా. నా భార్యను మార్చు ప్రభా, నా పిల్లలు గాలి తిరుగుతున్నాయా, మారుమనసు దయచే ప్రభా అని. నా తల్లి, నా తండ్రి, నీ బిడ్డల కొరకు మొరపెట్టు, నీ భర్త కొరకు మొరపెట్టు, నీ భార్య కొరకు మొరపెట్టు, నీ కుటుంబానికి క్షేమం నడిపించుకో. ప్రభు చేతులు పెట్టు, దేవుడే తప్పక నిన్ను కరుణించి నడిపిస్తాడు. ధైర్యంగా ఉండండి. యోహాను సువార్త 14 అధ్యాయం. యేసు ప్రభు వారు ముందే తెలియపరిచాడండి. చూడండి, ఒకసారి చూసుకుందాం. జాన్ గాస్పల్ చాప్టర్ 14. మీ హృదయమును కలవరపడనీకుడి. కలవరం లేదా ఇప్పుడు? అందరికీ ఉంది. డాక్టర్సే కలవరపడిపోతున్నారు. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. అసలు ప్రజలకు దేవుడు అంటే తెలియకపోతే వాళ్ళకి ఏమి ధైర్యం ఉంటుంది చెప్పండి? నీకుంట ధైర్యం, నాకుంట ధైర్యము. యు నో హూ ఈజ్ రియల్ గాడ్ అండ్ ఐ మై సెల్ఫ్ నో హూ ఈజ్ రియల్ గాడ్. చచ్చిన నన్ను విశ్వభారతి హాస్పిటల్కు ప్రేమ గల దేవుడు స్వయంగా వచ్చి బ్రతికి లేపినాడండి నన్ను. అరే నాది సజీవ సాక్ష్యం బాయ్. నేను కథలు కట్టంలో ఇప్పుడు నేను స్టోరీ చెప్పడం నేను ప్రపంచానికి, భారతదేశానికి, ప్రపంచాలకు. ఎంతోమంది విదేశాల బయట ఫారినర్స్ కూడా మా సాక్ష్యం వింటా ఉన్నారు.
ఏమండి, డబ్బు కొరకు మారింది కాదు, డబ్బు కొరకు మార్చేది కాదు. ఇది సత్యమైన మార్గం అంటేనే యేసుక్రీస్తు మార్గము. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు సన్నిధిలో రావాల్సిందే. పాపములు ఒప్పుకోవాలా. ఎందుకంటే క్షమించే హక్కు పరలోకపు తండ్రి సృష్టికర్త అయిన దేవుడు యావే ఆయన కుమారుడైన యేసుకు అధికారం ఇచ్చిన పాపములు క్షమించుటకు హక్కు ఆయనకు ఉంది. ప్రభు అంటారు అందుకున్నటువంటి ఏమని, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంటే యేసు ప్రభు కూడా ఏమైనట్టు? ఆయన కూడా దేవుడే కదా. తండ్రి పంపినాడు భూలోకానికి, నువ్వు వెళ్ళు కుమారుడా. నేను డైరెక్ట్గా మాట్లాడితే నా భూప్రజలు వాళ్ళు నా భాష అర్థం చేసుకోరు, వాళ్ళు తట్టకలేరు. నా బలమైన శక్తిని, నా వెలుగును, నా కాంతిని చూసి వారు తట్టకలేరు. కాబట్టి నీవు వెళ్ళు మానవ రూపంలో ఈ లోకానికి అని పంపించాడయ్యా యేసు ప్రభువుని భూలోకానికి. నువ్వు ఇంకా అర్థం చేసుకోకపోతే, ఇంకా ఇదే మా పితరుల నుంచి వచ్చిన విగ్రహాలు, మా పితరుల నుంచి వచ్చిన ఆచారాలు అనుకుంటే, ఇంకా నువ్వు కూడా ఇదే నువ్వు కొనసాగిస్తే లేనిపోయిన శాపం తెచ్చిపెట్టు, దరిద్రం తెచ్చిపెట్టుకుంటావు ఇంటికి, దేశానికి. ఎందుకు? ఫుల్ స్టాప్ పెట్టు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచున్నాడు యేసు ప్రభువారు. నన్ను పంపిన నా తండ్రి యందు విశ్వాసం ఇచ్చారు. మీరు కలవరపడబాకండి, నా యందును కూడా విశ్వాసం ఉంచండి. కీప్ ఫెయిత్ ఇన్ మీ ఆల్సో. నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎందుకు? అక్కడ నీ కొరకు నా కొరకు నివాసములు సిద్ధపరిచినాడు యేసు ప్రభు. తెలుసా? యేసు ప్రభునందు నిద్రించిన వారు అక్కడికి వెళ్ళిపోతారు పరలోకానికి. ఇది శాశ్వతమైనది కాదు బిడ్డ. ఈ లోకంలో తిరిగి లోకంలో చేసిన పాపాలన్నీ ఇంకా చాలు ప్రభువా, నాకు కొత్త జీవితం ప్రసాదించు నాయనా అని అడుగు. ఇంతకాలం నేను చేసిన ఆ నీచమైన కార్యాలన్నీ చాలు ప్రభువా. యేసు ప్రభువా, ఒక మంచి భర్తగా, ఒక మంచి కుమారుడుగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా బ్రతకటానికి, ఒక మంచి నాయకుడుగా బ్రతకటానికి, ఒక మంచి అధికారిగా బ్రతకటానికి నాకు ఒక అవకాశం దయచేసి ప్రభువా. నాకు పట్టిన దయ్యాల నుంచి నాకు విడిపించు నాయనా. నాకు నేనే మేలు చేసుకోకపోతే నేను సొసైటీకి, నేను సమాజానికి ఏం మేలు చేయగలను ప్రభువా? ఎన్నో సొసైటీ ట్రస్ట్ ఉన్నాయి, ఎన్నో సొసైటీస్ ఉన్నాయండి, ఆ క్లబ్ ఈ క్లబ్ అని. కానీ నువ్వు సత్యమే తెలుసుకోకపోతే, నువ్వే నిజమైన దేవుని ఎరగకపోతే, నువ్వు సమాజానికి నువ్వేం సత్యం బోధిస్తావు? నువ్వేం మేలు చేస్తావు చెప్పు? కాబట్టి నీవు సత్యమైన మార్గంలోనికి రా. యేసు ప్రభు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కింద భాగమని. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు. సృష్టికర్త అయిన తండ్రి ఎద్దుకు రాడు, నా ద్వారానే రావాలి. మీరంతా అందరూ ఎవరి రూట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము ఇది నమ్ముకున్నాం, అటు వెళ్ళిపోతాం, మేము ఇది నమ్ముకోడు. ఎంత దయ్యము ఎంత మోసగిస్తుంది ప్రపంచాన్ని అంటే, నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని సృష్టించిన దేవుడు ఉన్నాడని సంగతి బైబిల్ చెప్తా ఉంటే, మానవుడు కోతుల నుంచి వచ్చాడంటాడు. ఎంత పిచ్చోడు! ఆ రాసిన చార్ల్స్ డార్వినే కుమ్మిరి 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 ఏడ్చి గుండె బాదుకొని ఆఖరణ పశ్చాత్తాపడి మారుమూసు పొందినాడండి చార్ల్స్ డార్విన్. మరి నీకు పశ్చాత్తాపం లేదా? నీ పాట నువ్వు వాడుకుంటున్నావా? నీ మొండితనం విడిచిపెట్టుకోవా? ఏ రోజైనా మారు బిడ్డ, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు భయంకరంగా ఈ మహమ్మారి ఫస్ట్ వేవ్ అయిపోయి, సెకండ్ వేవ్ అయిపోయి, ఇక థర్డ్ వేవ్ అంట. ఇది ఇంకా భయంకరం అంట. కానీ నేనంటాను, ఏ వేవ్ వచ్చినా యేసు ప్రభు హస్తము నీకు నాకు తోడున్నంత వరకు, మన సమాజానికి, మన దేశానికి ఆయన కనికరము కృప జాలి తోడున్నంత వరకు మనకి ఏది కాదు. నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. ఆనాడు ఏ ఇంటి ద్వారానికి గొర్రెపిల్ల రక్తము పూయబడిందో, మరణదూత దాన్ని చూసి దాటిపోయింది. ఆ ఇండ్లు క్షేమంగా ఉంది. నీ ఇంటికి ఈరోజు యేసు రక్తం ఉందా? అంతరాలు కట్టుకుంటున్నారు అందరూ తెలియక. అంతరం కాపాడుతుంది. ఎంత పిచ్చితరం కదా! వాక్యం చదువు, బైబిల్ చదువు, సత్యం తెలుసుకుని నిజ దేవుని వెంబడించు. యేసు ప్రభువా, ఈరోజు ప్రార్థన, యేసు ప్రభువా మిమ్మల్ని నమ్ముకుంటాం నాయనా. ప్రభువా, దయచేసి ఈ బలహీనత నుంచి మమ్మల్ని కాపాడండి. మా కుటుంబీకులను, మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను రక్షణలోకి నడిపించిన ఆయన. ఇంకా మీ ఇళ్లలో ఎవరైనా రక్షణ పొందకపోయింటే, ఇంకా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా, ప్రార్థన అంటే అసేము, సేవకులు అంటే అసేము, ఏమంటే
అసలు దేవుని పాటలు అంటే, దేవుని బోధ అంటే అసహ్యం ఉంటే దయచేసి వాళ్ళ కొరకు బాగా ప్రాణం చేయండి, వారికి తెలియపరచండి. ఎన్నో మరణాలు జరుగుతూ ఉండే. అయ్యో, దయచేసి దేవుని బిడ్డ, నా సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా దేవుని భయభక్తులు కలిగి నీ చెడుతనము విడిచిపెట్టి దేవుని దీవెన పొంది నీ ఆయుష్ని పెంచుకొని ఆయన కొరకు నువ్వు సాక్షిగా నువ్వు జీవించు. ఎందుకంటే మనం దావీదు కీర్తనలో మనం ఇంత చక్కని విషయాన్ని చూస్తాం. నేను చావను, నేను సజీవుడిన యెహోవా క్రియలు నేను ప్రకటించేదను అంటున్నాడు. దేవుని బిడ్డరా, దావీదు తన వృద్ధాపంలో కూడా దేవుని ఎంతో ఆరాధించినాడు. మనము ఆయన సన్నిధిలో సాక్షులుగా జీవించాలని, ధైర్యంగా జీవించాలని ప్రేమలో దేవుడు కోరుతా ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, మరి నీ పరిస్థితి ఎలా ఉన్నది నాకు తెలియదు. నువ్వు కనీసం ఈ రోజు నుంచైనా వాక్యం బైబిల్ చదవడం నేర్చుకుంటావా? మరి బైబిల్ చదువుతావా? మరి నేర్చుకుంటావా? ఎప్పుడైతే నువ్వు దేవునికి నువ్వు అప్పగించుకుంటావో నువ్వు ధైర్యంగా సాగిపోతావు. నేను ఏమి కూడా ఏ బలహీనతని ఏం చేయలేవు. 118 కీర్తనలో ఒక మాట ఉందండి. 118 కీర్తనలో 17వ వచనంలో, నేను చావను, సజీవుడిని యెహోవా క్రియలు వివరించేదను. నువ్వు చావాలని కాదు, నువ్వు బ్రతకాల. అపాయం నుంచి నువ్వు బ్రతకాల, కాపాడబడాలా, ఆయన కొరకు సాక్షిగా నిలబడాలి, ఇతరులకు కూడా ఆయన ప్రేమను చెప్పాలి. చాలు, దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. కన్నీటితో దేవుని వైపు చూస్తారా? మరి ప్రార్థన చేస్తారా? ధైర్యంగా ఉండండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమలో దేవుడు తప్పక మీకు సాయం చేస్తాడు. విశ్వాసాన్ని ఉపయోగించండి. దేవుడు తన బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు నాయనా, నీకు స్తోత్రములు, వందనాలయ్యా. దేవా, మిమ్మల్ని నమ్మినాం నాయనా. మేము ప్రభువా, నువ్వు నిజమైన దేవుడివి, శక్తిమంతుడివి. నేను చనిపోయినానని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. నా శవాన్ని తీసుకుపోమన్నారు. అలాంటి నన్ను పోస్ట్ మార్టం వెళ్ళకుండా ఆపి ప్రాణాలతో బ్రతికించి నన్ను ఇంటికి తీసుకుని వచ్చావు. దేవానికి స్తోత్రం. ఎంతోమంది రాయలసీమలో కళ్ళారా చూశారు నా బాడీని. నా దేవుడా, ఇంకా ఎంతమంది ప్రజలకు నేను చేరుకోవాలి నాయనా. నేను, నా భార్య మీ ప్రేమను ప్రకటించాలని ఆశతో ఉన్నాం నాయనా. బిడ్డలంతా ఏ సంఘానికి వెళుతారో నాకు తెలియదు. దేవా, నీకును ఆత్మీయ తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా చేయండి. సనుగుడు మనసు, తప్పులు పట్టే స్వభావం, కోపం, ఉద్రేకాలు, అసూయ, పగ, ద్వేషము మీ బిడ్డలలో ఒకవేళ అలాంటివి కలిగి ఉంటే దయచేసి క్షమించండి, తీసివేయండి ఆయన. అలాంటి బలహీనత నుంచి, దుష్టత్వం నుంచి బిడ్డలను కాపాడండి. ప్రాణం మీదకి ఎలాంటి ఒక సమస్య తెచ్చిపెట్టుకోకుండా జాగ్రత్తగా అడుగు వేయటకు అవకాశం దయచేయండి. మిమ్మల్ని ప్రేమించే హృదయం నాయన. మిమ్మల్ని తప్ప మేము ఏది కూడా ఆరాధించడానికి లేదు ప్రభువా. మీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు అందరికీ సాయం చేయండి. సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. మీ రక్తం మా మీద ప్రోక్షించండి. మా దేశ నాయకులను నాయన, తర్వాత అధికారులను ప్రభువా, అనర్గుణ వాళ్ళందరి మీరు తాకండి. ఇంకా ఎవరితో సత్యం ఎరగలేదో వాళ్ళు కూడా మీ ప్రేమను, సత్యమును గుర్తించుటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క సహోదరి సహోదరును, ఇరుగు పొరుగు వారిని అందరి మీరు ధైర్యపరచండి. మా దేశాన్ని మార్చయ్యా, సత్యం వైపు నడిపించండి. విగ్రహాల నుంచి కాపాడండి. మొండి ప్రజలను కాపాడండి ప్రభు. వాళ్ళు మార్చండి నాయన. ప్రభా, ఏ దయ్యం మా మీద పని చేయకుండా కాపాడయ్యా. ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది మా తల్లులు, సహోదరులు, పాస్టర్ గారు సేవకులను పోగొట్టుకున్నారు ఆయన. మా బ్రదర్స్ ప్రభా, మీ సేవ చేసిన మీ పరిచారకులు, మీ దాసులు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభా. ఎవరైనా పోవాల్సిందే, కానీ కొంతమంది త్వరగా వెళ్ళిపోతున్నారు, మీ దగ్గర చేరుకుంటున్నారు. కానీ నాయన, కొంత కుటుంబంలో లోటు ఉంటుంది. మీ బిడ్డల లోటు అంతా తీర్చండి. వారికి ఆర్థికంగా సాయం చేయండి ప్రభా. సంఘ బిడ్డలు కూడా గుర్తించుకొని సేవకులకు ఏం సాయం చేయాలి, ఎలాగ సాయం చేయాలని ఆ ప్రజలందరికీ మీరు ఆలోచన దయచేసి నాయన. అలాంటి కుటుంబమును ఆదరించే మంచి మనసు వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించండి ఆయన. ఈ వాక్యమైన ప్రతి సహోదరి సహోదరు అందరి మీద దర్శించి వారిని మెండుగా దీవించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిన సహకారం, ఆయన కాపుదల మనందరికీ తోడేయుడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.